నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. వైకాపా పాలనలో ఆర్థికంగా గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సుమారు గంట సేపు సమావేశమైన చంద్రబాబు ఏపీ ఆర్థిక అవసరాలపై సవివరమైన వినతి పత్రం సమర్పించారు. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి జీఎస్డీపీలో 31.02% ఉన్న రాష్ట్ర అప్పులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి 33.23% పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పరిస్థితి త్వరలో కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో ఏపీకి తగిన సాయం అందేలా చూడాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాజధాని అమరావతి అభివృద్ధి సహా వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సాయం కావాలని కోరారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఏపీ విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించాలన్నారు. అన్ని అంశాలను సావధానంగా విన్న కేంద్ర ఆర్థిక మంత్రి వీలైనంత వరకు ఏపీ ఆర్థిక అవసరాలు తీర్చడానికి ప్రయత్నిస్తానని చెప్పినట్లు తెలిసింది. ఆ తర్వాత కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ అఠావలేతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ ఉదయం నీతి ఆయోగ్ సీఓ సుబ్రహ్మణ్యంను కలిశారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన తొలి జీతాన్ని రాజధాని అమరావతి నిర్మాణానికి విరాళంగా అందించారు. 1,57,000 రూపాయల చెక్కును ఢిల్లీలో సీఎం చంద్రబాబుకు అందించారు. ఎంపీ కలిశెట్టి సమయస్ఫూర్తితో వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. సాధారణ జర్నలిస్టు నుంచి ఎంపీ స్థాయికి ఎదిగిన కలిశెట్టి గెలిచిన రోజు నుంచి ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఫలితాలు వచ్చిన కొన్ని రోజులకే అమరావతికి వెళ్లి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల త్యాగాన్ని కొనియాడారు. ఎంపీగా మొదటి రోజు పార్లమెంటుకు సైకిల్పై వెళ్లారు. ప్రజా దర్బార్ సహా తన పర్యటనలో అందుతున్న వినతులు, ఫిర్యాదుల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. వరుసగా 12వ రోజున ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించిన లోకేష్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ విజ్ఞప్తులను ఆయా శాఖలకు పంపి పరిష్కరించే విధంగా చూడాలని తాను ఏర్పాటు చేసిన యంత్రాంగానికి లోకేష్ చెప్పారు. పెన్షన్ల కోసం వృద్ధులు, వికలాంగులు, మహిళలు, ఉద్యోగాల కోసం యువత, సమస్యల పరిష్కారం కోసం వివిధ విభాగాల ఉద్యోగులు, విద్య, వైద్య సాయం కోసం సామాన్యులు ఇస్తున్న అభ్యర్థనలను పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన 2 మహిళా అథ్లెట్లు ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొనడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. వ్యాయామ క్రీడలో దండి జ్యోతికాశ్రీ, రన్నింగ్లో ఎర్రాజీ జ్యోతి ఒలింపిక్స్కి వెళ్తుండటం ఏపీకి గర్వకారణమని చంద్రబాబు పేర్కొన్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన ఆణిముత్యాలు క్రీడా జగత్తులో ఎనలేని కీర్తి ప్రతిష్టలు సాధించాలని, రాష్ట్రానికి, దేశానికి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఒలింపిక్స్లో ఇరువురు పతకం ఖచ్చితంగా సాధిస్తారని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. రైతుల అభ్యున్నతి కోసం ఉద్యాన శాఖ అధికారులు కష్టపడి పనిచేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కొత్తగా ఎంపికైన ఉద్యాన అధికారులు 18 మందికి సచివాలయంలో మంత్రి నియామక పత్రాలు అందజేశారు. కొత్తగా ఉద్యోగాలు చేరుతున్న అధికారులను అభినందించిన మంత్రి తెలంగాణలో పళ్లు, కూరగాయల సాగు, ఉత్పత్తి, ఉత్పాదకత పెంచేందుకు కృషి చేయాలని కోరారు. రైతులతో మమేకమై సేవలు అందించాలని తుమ్మల సూచించారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచడం, గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి అమలు చేయడం సహా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనే డిమాండ్తో పలు నిరుద్యోగ సంఘాలు ఇచ్చిన మార్చ్ పిలుపు అరెస్టులకు దారితీసింది. ఈ పిలుపును దృష్టిలో పెట్టుకుని నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు అక్కడికి వచ్చేవారిని వచ్చినట్టే అరెస్టు చేశారు. టీజీపీఎస్సీ పరిసర ప్రాంతాల్లో ఎవరూ గుమికూడకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. అక్కడికి ఎవరూ రాకుండా వేర్వేరు మార్గాల్లో కూడా పికెటింగ్ ఏర్పాటు చేశారు. అటు ప్రభుత్వ తీరుకు నిరసనగా విద్యార్థి సంఘాల నాయకులు శాంతియుత నిరసన తలపెడితే ఎక్కడి వారిని అక్కడ అరెస్టు చేయడంపై భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలపాలనుకునే వారిని అరెస్టు చేయడం దుర్మార్గమని కేటీఆర్ అన్నారు. ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నిస్తుంటే అణచివేతకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉసురు తగులుతుందని కేటీఆర్ అన్నారు. నీట్ పీజీ పరీక్ష షెడ్యూల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విడుదల చేసింది. ఆగస్టు 11న ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. 2 షిఫ్టుల్లో పరీక్షను జరపనున్నట్లు స్పష్టం చేసింది. నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై వివాదం నెలకొన్న వేళ జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఒకరోజు ముందు అధికారులు ప్రకటించారు. నీట్ పీజీ నిర్వహణపై సంబంధిత విభాగాల అధికారులతో కేంద్ర హోంశాఖ చర్చలు జరిపిన తర్వాత కొత్త షెడ్యూల్ను ఎన్టీఏ ప్రకటించింది.
బ్రిటన్లో 14 ఏళ్ల తర్వాత అధికారం మారింది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. బ్రిటన్ పార్లమెంటులో 650 సీట్లు ఉండగా ఇప్పటికే లేబర్ పార్టీ 400లకు పైగా స్థానాలు కైవసం చేసుకుని అతిపెద్ద విజయం దిశలో సాగుతోంది. కన్జర్వేటివ్స్ తరపున ప్రధాని పదవి చేపట్టిన భారత సంతతి రిషి సునాక్ ఎన్నికల్లో తమ ఓటమిని అంగీకరించారు. ఈ పరాజయానికి బాధ్యత వహిస్తున్నట్లు ఫలితాల తర్వాత రిచ్మండ్ అండ్ నార్థర్న్ అలర్టన్లో తన సొంత నియోజకవర్గంలోని పార్టీ మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన సునాక్ లేబర్ పార్టీ నేత కీర్ స్టార్మర్కు అభినందనలు తెలిపారు. అధికారం శాంతియుతంగా చేతులు మారుతుందని, అది దేశ భవిష్యత్తు స్థిరత్వంపై అందరికీ విశ్వాసం కలిగిస్తుందని సునాక్ పేర్కొన్నారు. అటు బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ విజయంపై కీర్ స్టార్మర్ హర్షం వ్యక్తం చేశారు. 14 ఏళ్ల తర్వాత మార్పు మొదలైందని వ్యాఖ్యానించారు. బ్రిటన్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న స్టార్మర్ ప్రజలు ఓటుతో తమ బాధ్యత నెరవేర్చారని, ఇక అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. దేశ పునరుద్ధరణ దిశగా పని ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లలో దురదృష్టం వెంటాడి ఎమ్మెల్యే క్వార్టర్స్ నిర్మాణంలో ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు విమర్శించారు. అమరావతిలో ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి ఆయన ఎమ్మెల్యేల క్వార్టర్స్, అసెంబ్లీ పరిసరాలను పరిశీలించారు. గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్న స్పీకర్ భవనాల నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ సైతం దొంగిలించారని ఆరోపించారు. ఇప్పుడు ఈ భవనాలను పూర్తి చేయడానికి 380 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోందని వెల్లడించారు. రాబోయే 9 నెలల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని కోరినట్లు అయ్యన్న తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పైప్లైన్ లీకేజీపై ఆరా తీసిన ఏపీ జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు వెంటనే అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. లీకేజీ నివారించే చర్యలు చేపట్టినట్లు అధికారులు మంత్రికి తెలిపారు. నీటి విడుదలను తాత్కాలికంగా నిలిపివేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నట్లు జల వనరుల శాఖ అధికారులు మంత్రికి తెలిపారు. ఇటుకలకోట డెలివరీ ఛానల్కు వెళ్లే పైప్లైన్ వాల్ ప్లేట్లు ఊడి గోదావరి జలాలు ఎగజింపుతుండగా దాదాపు 2 కిలోమీటర్ల మేర పంట పొలాల్లో నీరు చేరింది. విశాఖ దస్పల్లా భూములు, క్రిస్టియన్ భూముల్లో జరిగిన అవకతవకలను బయటకు తీస్తామని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన భూ కబ్జాలపై విచారణ జరిపిస్తామని చెప్పారు. ఈవీఎం ధ్వంసం చేసిన వ్యక్తిని జైలులో కలవడం ద్వారా తన నేర ప్రవృత్తిని జగన్ మరోసారి బయట పెట్టుకున్నారని పల్లా విమర్శించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన 23 రోజుల్లోనే ఏదో అయిపోయినట్లు జగన్ గగ్గోలు పెడుతున్నారని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ శాసన మండలి ఉనికికి ప్రమాదం ఏర్పడిందని భారత నేత మాజీ ఎంపీ వినోద్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ మండలి రాజ్యాంగం ప్రకారం లేదని, ఎవరైనా కేసు వేస్తే మండలి రద్దవుతుందని ఆయన చెప్పారు. రేపటి సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అసెంబ్లీ సీట్లు పెరిగేలా చూడాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ సీట్లు పెంచాలని విభజన చట్టంలో ఉందని, చట్టానికి చిన్న సవరణ చేస్తే సీట్ల సంఖ్య పెంచవచ్చని చెప్పినప్పటికీ మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. జమ్మూ కశ్మీర్ కోసం చట్ట సవరణ చేశారు, కానీ ఈ విజ్ఞప్తిపై స్పందించలేదని ఆరోపించారు. అలాగే తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ పడవద్దని సీఎం రేవంత్ రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ తెలంగాణ భవన్ విభజనలో కూడా రాష్ట్రానికి అన్యాయం జరగరాదని వినోద్ పేర్కొన్నారు. నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని, ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో ఇన్ఛార్జీల పేరిట కాంగ్రెస్ నేతలు పెత్తనం చేస్తున్నారని భారస ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఎక్కడా ప్రోటోకాల్ పాటించడం లేదని, అడుగడుగున అవమానాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖపై తన సమీక్షకు వచ్చిన ఎంఈఓలకు డీఈఓ నోటీసు ఇచ్చారని, జెడ్పీ సమావేశంలో నిలదీస్తే కలెక్టర్ ఆదేశాలతో జెడ్పీ సీఈఓ తనపై కేసు పెట్టారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలపై సభాపతికి ఫిర్యాదు చేసేందుకు వస్తే ఆయన అందుబాటులోకి రాలేదని కౌశిక్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా మహానందిలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఆలయ సమీపంలోని గోశాల వద్ద చిరుత సంచరించింది. ఇదే ప్రదేశంలో ఇప్పటికీ 3 సార్లు చిరుతను చూసినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. చిరుత సంచారంతో ఆలయ సిబ్బంది, భక్తులు ఆందోళన చెందుతున్నారు. చిరుతను బంధించి అడవిలో వదిలేయాలని అటవీశాఖ అధికారులకు ఆలయ సిబ్బంది విజ్ఞప్తి చేశారు. దోపిడీ దొంగల ముఠాను పట్టుకునే క్రమంలో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. నల్గొండ జిల్లా పరిధిలో ఇటీవల జాతీయ రహదారిపై పార్కింగ్ వాహనాల లక్ష్యంగా వరుస చోరీలు జరుగుతుండగా దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ తెల్లవారుజామున దొంగల ముఠాను గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. దొంగల ముఠాను వెంబడించిన నల్గొండ సీసీఎస్ పోలీసులు దొంగలు రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి వెళ్లగా అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. రాచకొండ, నల్గొండ పోలీసులు కలిసి పట్టుకునే ప్రయత్నం చేయగా దొంగలు వారిపై కత్తులతో ఎదురుదాడి చేశారు. ఈ పరిస్థితులు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి 2 దొంగలను అరెస్టు చేశారు.
2036 ఒలింపిక్స్ను భారత్లో నిర్వహించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అందుకే నెలాఖరున జరగనున్న ప్యారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్లు అక్కడి ఏర్పాట్లపై తమ అభిప్రాయాలను పంచుకోవాలని మోదీ సూచించారు. జూలై 26 నుంచి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగే ఒలింపిక్స్లో పాల్గొనే భారత బృందంతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. అథ్లెట్లతో సుదీర్ఘంగా మాట్లాడిన ప్రధాని తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి దేశాన్ని గర్వించేలా చేస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఈసారి ఒలింపిక్స్లో పాల్గొనే ఆటగాళ్లు తమకు దొరికిన ఖాళీ సమయంలో అక్కడి ఏర్పాట్లను గమనించి తమ అభిప్రాయాలను తెలియజేయాలన్నారు. వారు ఇచ్చే సమాచారం 2036 ఒలింపిక్స్ కోసం భారత్లో ఏర్పాట్లు చేసేందుకు పనికొస్తాయని ప్రధాని తెలిపారు. 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే దేశంలో క్రీడా వాతావరణాన్ని సృష్టించేందుకు దోహదపడుతుందని చెప్పారు. ఒలింపిక్స్ కోసం మౌలిక సదుపాయాలు సిద్ధం చేసే పని పురోగతిలో ఉందని మోదీ వెల్లడించారు. ప్యారిస్ ఒలింపిక్స్ జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్ హత్రాస్లో 121 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన తొక్కిసలాట వెనుక అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. హత్రాస్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను ఆయన ఇవాళ పరామర్శించారు. కాంగ్రెస్ తరపున బాధితులకు సాయం చేస్తామని హామీ ఇచ్చిన ఆయన ఈ ఘటనపై రాజకీయాలు చేయాలనుకోవడం లేదని చెప్పారు. ఇదే సమయంలో ఘటనలో అధికారుల నిర్లిప్తత కనిపిస్తోందని చెప్పారు. ఈ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు విజ్ఞప్తి చేశారు. ముంబైలో జరిగిన భారత క్రికెట్ జట్టు 2020 ప్రపంచ కప్ విజయోత్సవ ర్యాలీ కొందరికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖడే స్టేడియం వరకు జరిగిన రోడ్ షోలో లక్షల సంఖ్యలో అభిమానులు హాజరు కాగా ఆ జనసంద్రలో ఊపిరాడక చాలా మంది స్పృహ తప్పి పడిపోయారు. వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన కొంతమంది అభిమానులను జీటీ సెయింట్ జార్జ్ ఆసుపత్రిలో చేర్చారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.